ఓకే. ఇప్పుడు ఈ సూసైడల్ కేసులు అయితే మనం వేరే రకంగా చూడొచ్చు. బికాస్ వాళ్ళకి ఉన్న బబుల్ అనే ఒక ఫేమ్ దాంట్లో నుంచి కనుక ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ బయటకు వస్తే వాళ్ళకి చుట్టూ ఉన్న ఫ్యానిజం అనేది కనుక లేకపోతే ఆ సూసైడల్. కానీ ఈ సూసైడ్ వేరు కదండి. నేను చెప్పే అదే ఇప్పుడు సురేష్ లోహిత్ చెప్పింది ఒక పార్శ్వం, అది ఖచ్చితంగా కరెక్ట్. అది వాళ్ళు సిస్టమేటిక్ గా వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు కొన్ని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అతను స్టార్ట్ చేస్తున్నాడు. బాగుంటుంది ఇది ఖచ్చితంగా. ఎందుకంటే సోషల్ అన్సోషల్, మోరల్ ఇమ్మోరల్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. వీటిని ఇప్పుడు మరి రోజు పొద్దున వెళ్ళగానే వాళ్ళు వీళ్ళు పర్లేదు, మీరు మీ మాట వినిపిస్తుంది నరసింహ గారు, చెప్పండి. ఇప్పుడు వీళ్ళు పొద్దున లేవగానే ఫస్ట్ షాట్ మేము కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకి హారతి ఇచ్చేసి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. అంత పవిత్రంగా ఉంటాం. సెట్ లో సిగరెట్ కాల్చడం అవసరమైతే తప్ప, మందు తాగం, ప్యాక్ ఆటడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అటువంటిప్పుడు ఒక మొరాలిటీ తోటి ఉండే వ్యవస్థని మనం ఎందుకు చూడకూడదు, ఇది చేయకూడదు? ఎందుకంటే మాకు సంబంధం లేదు అని అనుకుంటే కొన్ని ఇప్పుడు సినిమాలకి సంబంధించి యానిమల్ లాంటి సినిమాలు తీస్తున్నాం, దానికి సంబంధించినంత వరకు వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకునే ఓకే. కనీసం నిజ జీవితంలో ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి అని మనం ఎందుకు చెప్పరు? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇంకోటి ఐఎమ్ ఓన్లీ జస్ట్ సేయింగ్ ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు అమ్మాయి శిల్ప అన్నట్టుగా హౌ కెన్ హీ లివ్ అండ్ కంటిన్యూ టు లివ్? అంతెందుకమ్మా, తను వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి పెటాకులకు కానీ ఫంక్షన్స్ కానీ పండగలు కానీ వెళ్ళలేవు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇది రంగుల ప్రపంచము అని ఒక డ్రీమ్ మర్చెంట్స్ అని చెప్పేసి ప్రతి ఇల్లీగాలిటీకి ఒక ముద్ర వేసుకోకూడదని నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే పెళ్లికి ఒక చిన్న పవిత్రత ఉంది. ఆ మీరు ఇందాక అన్నట్టుగా కుదరని పరిస్థితుల్లో విడాకులు తీసుకుని కన్న పిల్లలకి ఒక దారి చూపించి మళ్ళీ నీ దారి నువ్వు వెతుక్కో. అంతేగాని ఇప్పుడు నాకు ఒక్కటే నా మెయిన్ అబ్జెక్షన్ ఈజ్ యూ కెనాట్ కంటిన్యూ. అంటే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన పనికి మనం బ్రాండ్ వేసేయద్దు. సూసైడ్ కరెక్ట్, ఇది కాదు. ఇప్పుడు చచ్చిపోవద్దని ప్రతివాడు అంటున్నారు. అమ్మాయి చచ్చిపోవాలా, అమ్మాయి యాక్సిడెంట్ లో దుర్మరణం బాలైంది. కానీ ఇతను బలవంతంగా తన ప్రాణం తీసుకున్నాడు, వెనక ముందు చూడకుండా, ఆలోచించకుండా. ఎలాగైతే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉండి పిల్లలు ఉన్నారు అని ఆలోచించకుండా ఇంకో అమ్మాయితోటి సోకాలు సహజీవనం చేస్తున్నాడు. అప్పుడు మనకి అదే. ఇంకోటి ఏంటంటే నేను ఫైనల్ ఒక విషయం చెప్తాను. ఎందుకంటే సురేష్ అండ్ అతను లోహిత్ వీళ్ళిద్దరు కొత్త ఈ మీడియాకి సంబంధించినంత వరకు వాళ్ళు, ఎందుకంటే పోయిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా ఏది ఇన్సూరెన్స్లు వగేరాలు అంటే కంపల్సరీగా ఒక సైకియాట్రిస్ట్ అన్నది 24 క్రాఫ్ట్ లోంచి 25th క్రాఫ్ట్ గా పెట్టండి సురేష్. ఒక ఆందోళన వేయండి. హీ హాస్ టు అబ్జర్వ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఆన్లైన్ సింక్ సౌండ్ ఉన్నప్పుడు సైలెన్స్ అని అరవటానికి ఒకటిని పెట్టుకుంటాం. అలాగే పెట్టండి. ఎందుకంటే కారణాలు ఏంటంటే దిస్ ఇస్ టూ డేంజరస్. బహుశా ఇతన్ని ఒక 6 నెలల పాటు మనం కౌన్సిల్ చేసి ఉంటే చందుని కానీ ఆ పవిత్రని కానీ ఇద్దరు వారి జీవితాల్లోకి వెళ్ళి లీగల్ గా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఎవరు అంటే మనం జాలితోటి అయ్యో అనుకుని వాళ్ళని యంగ్ ప్రాణాలు పోయాయని సానుభూతితోటి వాళ్ళు చేసిన దానికి సమర్థత ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ వాళ్ళు చేసింది తప్పు. సోషల్ ఫ్యాబ్రిక్ ని వాళ్ళు పాడు చేశారు. సహజీవనాన్ని పాయింట్ దీనికి వర్తించరు. ఇందాకెవరు పొద్దున నాకు అన్నప్పుడు సహజీవనం వ్యక్తిగతం అయిపోతుంది కదన్నా. మనం లొకేషన్ లోనే చూడండి. ఇప్పుడు నేను ఒకరితో క్లోజ్ గా ఉన్నాను అనుకోండి, నువ్వు ఎందుకు ఆవిడతో క్లోజ్ గా ఉన్నావని ఎవరు క్వశ్చన్ చేస్తారన్నా? చేయాలి. ఇప్పుడు స్నేహితులు ఉంటారు కదా నాన్న, నేను అనేది అదే. స్నేహితులు డబ్బులు లేకపోతే వాళ్ళు ఆదుకుంటాం, తిండి లేకపోతే ఆదుకుంటాం, వేషాలు లేకపోతే ధైర్యం చేస్తాం. అటువంటిది నీ భార్యకి అన్యాయం చేస్తాం, నీ పిల్లలకి అన్యాయం చేస్తాం. అంటే ఇప్పుడు ఇది మా ఇష్టం అనే ఒక పదం వచ్చినప్పుడు, ఇప్పుడు మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాం, మీకేంటి బాధ, మీరు డబ్బులు ఇచ్చారు, మీకు తగ్గట్టుగా సీన్లు చేసాం, అంతవరకే ఉన్నావు అని చెప్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు నేను చెప్తాను ఒకటి. ఇప్పుడు కొన్ని దాంట్లో నో స్మోకింగ్ ఏరియా ఉంటుంది, నాన్ వెజ్ తినకూడదు అంటారు. కొంతమంది చాలా గౌరవంగా ఉంటారు. మేము ఎంత పవిత్రంగా మేము మాటలు చెప్తామో, ప్రజలు ఇలా ఉండాలని చెప్తామో, అంతే పవిత్రంగా మా జీవితాలు, మా షూటింగ్, మా కెరీర్లు కూడా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని ఒక హీరోస్ గా ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళతో మనం కంటిన్యూ అవుతూ ఉంటే, చాలా మంది సినిమా ప్రొడ్యూసర్లు అన్నట్టుగా మాకు డబ్బే కావాలి, డబ్బే సంపాదన, దానికి మాకేం సంబంధం లేదు, మా సినిమా హిట్ అయిందా, మా టీవీ హిట్ అయిందా లేదా అంటే నా దగ్గర సమాధానం లేదు. కాకపోతే మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఆ సోషల్ ఫ్యాబ్రిక్ లో ఇందాక చెప్పిన ఉదాహరణ లోహిత్ అండ్ సురేష్, మీ ఇద్దరికి ఉన్న రెప్యుటేషన్ కానీ మిగతా వాళ్ళు ఉన్న రెప్యుటేషన్ కానీ మనకి తెలియదా?
మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తారో, మీతో పాటు ఉన్న మీ సహధర్మజాలు ఎంత గౌరవంగా చూస్తారో, అమ్మ అమ్మ అంటూ మిగతా వాళ్ళకి ఉన్న ఎంత చులకన భావంతో చూస్తారో అలాగా వాళ్ళకి చెప్పాలి. కనీసం మన ప్రయత్నం చేయాలి అంతే. సివిల్ గారు ఓకే పాయింట్ చెప్పారు, కానీ ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ పాయింట్ డిబేటబుల్ పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక పర్సనల్ ఒక వ్యక్తిగతంగా కూడా మనం వెళ్ళకూడదు అనేది కూడా ఒక పాయింట్ లోకి వెళ్ళిపోతాం. రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది మీ ఇద్దరికి సంబంధించినంత వరకు, మీ 4 గోడల మధ్య ఉన్నంత వరకు ఉంటుంది. ఆ 4 గోడలు బయట పెట్టుకుంటా ఉంటారు పోనీ, లేకపోతే స్టూడియోలో కాదు, లేకపోతే సెట్ లో కాదు, ఆ 4 గోడల మధ్య ఉంటాం. అడుగుతారు కాదు అమ్మా, మీరు చెప్పేది దీన్ని ఒక చాలా చాలా పవిత్రమైన రిలేషన్షిప్ లాగా మనం ప్రొజెక్ట్ చేసేస్తాం కదా. ఆ అమ్మాయి శిల్ప అక్కడ కూర్చుని మనం లీగల్ పరంగా మాట్లాడితే పాయింట్ ఇక్కడ, శిల్ప ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ ఇవ్వకుండా ఇలా చేస్తున్నప్పుడు ఇది మనం తప్పు కింద భావించాలి. ఆ పాయింట్ ఒకటి తీసుకుందాం. సివిల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇంకొక పాయింట్ కూడా అండి, సూసైడ్ అంటే కేవలం ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ టెండెన్సీ అని కాదంటే, ఇంతకుముందు సైకలాజికల్గా పెడతా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నప్పుడు కూడా అది కూడా సైకలాజికల్గా ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళ పర్సనల్గా, ఒకవేళ మనం ఎలాగో అందరూ మెచ్యూర్ టాక్లోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏమన్నా లోన్లీనెస్ అనేది వేరే రకంగా కూడా ఉండొచ్చు. అది ఫీల్ అవుతున్నప్పుడు తనకి అనుగుణంగా ఎవరైతే ఉన్నారనేది హార్మోనల్ పరంగా మనం వెతుక్కుంటాం. అంటే ఒక లవ్ కావచ్చు, సెక్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఫిజికల్ నీడ్కి సంబంధించి వెతుక్కుంటాం. ఇది సైకలాజికల్గా డీల్ చేయగలరా?